వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్. ఇవాళ మీ గురించి అయితే ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చేసాను. అదేంటంటే కరేపాకు అయితే బోల్డ్ అని తెచ్చారు. ఇక్కడ పురాణపూర్లో అయితే చిన్న బజార్ అనేది పెట్టారంటే మార్కెట్ అంటే మంగళవారమే పెడతారు. అలా పెట్టినప్పుడు అయితే ఇలా అయితే అన్నీ ఉంటాయి. ఇంకా మా కూరగాయలు తెచ్చుకున్నాను. ఇంకా మా వారైతే కరేపాకు అయితే ఎక్కువ తీసుకొచ్చేసారు. ఇంకా పాడు చేయడం ఎందుకు లేని మనం తీసుకొచ్చింది అలాగే పాడు చేశాను. ఎందుకంటే మన దగ్గర ఇలాంటివి ఏం లేవు. అంటే సరే ఇంకా మా వారైతే కరివేపాకు తిన్నారు కదా, ఇంకా సరే అని ఆయన కోసం అయితే చిన్న కారపొడి అయితే ఫ్రై చేస్తున్నా, చూపించేస్తాను. వచ్చింది మీరు కూడా ట్రై చేసేయండి. చాలా బాగా అయితే ఉంటుంది. చూడండి, కొద్దిగా స్పైసీగా అయితే అవ్వాలి. అలాగే ఏ పదార్థాలు కావాలో చూపిస్తాను, వచ్చేయండి. ఇది తెలుసు కదా, జీరా అయితే బాగా పటపట అని బాగా వేగాలి. వేగిన తర్వాత చూసారు ఆ పొడిగా అయితే అయిపోవాలి. ఇంకా చిన్నులపాయలు అయితే ఇవన్నీ ఈ కప్పులో హాఫ్ కప్ అయితే తీసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇలా అయితే మనమైతే ఇలా బాగా తోలు తీసుకున్నా పర్వాలేదు, లేదు మనం ఇలాగే తోలున్నా మిక్సీ కొట్టేసుకోవచ్చు. మిక్సీ మాత్రం మనం మెత్తగా అంటే బాగా మెత్త కొట్టకూడదు, కొంచెం కచ్చా పచ్చగా దంచుకోవాలి. చూపిస్తాను మీకు. ఆ తర్వాత ఇది వచ్చేయండి. పల్లీలు మీకు చెప్పాను కదా, ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఇలా మాపని తీసేసుకొని ఇలా బౌల్లో పెట్టేసుకోవడమే. ఇంకా అయిపోయింది కదా. సరే ఏదైతే చూసారా, పల్లీలు అయితే పొట్టుతో అయితే ఇవ్వకండి, పొట్టుతో వేస్తే బాగుండదు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ అయితే కరివేపాకు చూసేద్దాం. వచ్చేయండి ఒకసారి. చూసారా, కింద మొత్తం బాగా అయిపోయింది. మళ్ళీ ఒక్కసారి పైకి లాగేస్తాం. కరివేపాకు తినని వాళ్ళు ఉంటే ఇలా కూడా ట్రై చేసి పెట్టవచ్చు. ఎందుకంటే వాళ్ళు కర్రీస్ అయితే తినరు కదా. మనం ఇలా పెడితే కూరల్లో అయినా లేకపోతే చికెన్ మటన్ ఫ్రైలోనా వేసి వాళ్ళకి, ఇంకా వెజిటేబుల్స్లో అయినా వేసి వాళ్ళకి పెట్టేస్తే కరివేపాకు అంటే నోట్లో వేసి తినేస్తారు. చూసేయండి ఒకసారి, అంటే బాగుందో చూసారా. అంటే కింద మాడిపోతుంది కదా, అందుకని అయితే మళ్ళీ ఒకసారి ఇలా తిప్పేసుకుంటే కిందదంతా పైకి వస్తుంది. చూసాను, ఇంకా పచ్చిగానే ఉంది. ఇంకా ఉడకాలి, ఒక 50 minutes పడితే ఉడికిపోద్ది. చూసారా, నేనైతే హ్యాండ్స్తోనే పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఏం కాలదు. చూసారా ఇలా అయితే అయిపోవాలి, పొడిలాగా. ఇలా అయిపోతే మీకు మెత్తగా అనేది మిక్సీలో బాగా అయితే టేస్ట్గా వస్తుంది. చూసారు కదండి. ఈ కరివేపాకు మీకు కావాలంటే కింద పడేసాను, చూసేయండి. చాలా మంచిదండి హెల్త్కి. ఎందుకంటే నా దగ్గర అయితే కరివేపాకు చాలా అయితే ఉంది. ఎందుకులే వేస్ట్ చేయడం వల్ల అయితే నేనైతే ఫస్ట్ మీ వీడియోలో ఒకసారి కరివేపాకు చేశాను కదా, అదైతే అది దాంట్లో ఏంటంటే పల్లి పింజలు ఇంకా పుట్టాన చట్నీ అలాంటివన్నీ వేసుకోవాలి. దీంట్లో అయితే ఒకటి ఏమీ వేయక్కర్లా, ఒకటి కరివేపాకు మనకి ఇంకా పల్లి పింజలు ఇంకా అవన్నీ వేసుకోవాలి. జీరా చూసి నేనే వేసాయి. వాళ్ళ కర్రీ ఏం లేదు, ఓన్లీ మా వారైతే చారు చేశారు. ఇంకా చారు తర్వాత అయితే ఇంకా బీరకాయ అయితే ఫ్రై అయితే చేస్తున్నాను. చూసారా, బీరకాయ ఫ్రై అయితే అసలు ఈ బీరకాయ మొన్న అయితే వండాను. నేనైతే కొద్దిగా ఆనియన్స్ వేసి టమాటా వేసి చేస్తే అస్సలు ఏం బాగాలేదు. సరే ఏమైతే వాళ్ళ వీడియో అయితే సరే ఏం వేయకుండా ఉట్టి తాలింపులు వేసేసి నూనెలో అయితే మనం బీరకాయ అయితే వేసేసాను. చాలా బాగుంది అసలు టేస్ట్ అయితే. అదేంటో కానీ మనం అన్నీ వేసినా ఒక్కోసారి బాగుండదు, ఒక్కోసారి ఏమైపోయినా కూడా టేస్ట్ బాగానే వస్తుంది. ఒకసారి అయితే మళ్ళీ కరివేపాకు కలిపేసుకొని నేను మిక్సీ కొట్టి చూపిస్తాను. కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇవాళ అయితే స్పెషల్ చూపించేస్తాను, వచ్చేయండి. ఇన్ని చేసి పడేసానండి ఒక్క రోజే. ఇదేంటో మీకు తెలిసిందే కదా, రాగి జావా. ఎప్పుడైనా మాకు కంపల్సరీగా రాగి జావా అనేది ఉండాల్సిందే. ఇదిగోండి కరివేపాకు అయితే మళ్ళీ కొద్దిగా హైలో పెట్టుకుందాం, ఎందుకంటే హైలో ఉంటే తొందరగానే అయిపోద్ది, ఎక్కువ టైం కూడా పట్టదు. ఖాళీ 50 minutes, అంటే 50 minutes కూడా వేస్టే. అలా మిక్సీ కొట్టేసుకొని మనం బాక్స్లో స్టోర్ చేసుకోవడమే. చూసారా, మీకు చూపిస్తాను ఒకసారి. చూసారా, ఇవ్వండి ఇలా అయితే అయిపోవాలి. ఇలా అయిపోయిన తర్వాత మనం ఒక్క రెబ్బకి ఒక్కసారి తిప్పేసుకుంటే సరిపోద్ది మిక్సీలో. ఇవ్వండి సరే, కింద అంతా అయిపోయింది, కుక్ అయిపోయింది. ఇంకా మీరు ఏమైనా కావాలి అని వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. నేనైతే
కరివేపాకుది ఎక్కువ కావాలి కదా పొడి అనేది నేను ఇప్పుడైతే స్టవ్ అయితే కట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ కట్టేసుకున్నాను. మళ్ళీ ఒక్కసారి కలిపేసుకున్నాను. ఎందుకంటే కింద మొత్తం మాడిపోతే బాగుండదు, చేదుగా వచ్చేస్తుంది కారపొడి. ఇంకా మా మమ్మీ అయితే రొయ్యలతో తీసుకొని పచ్చినీళ్ళు తీసుకొని చేస్తూ ఉంటాను. అది కూడా బాగుంటుంది కారపొడి. రేపు శుక్రవారం మా నాన్న అయితే వస్తున్నారు. మా నాన్న వచ్చినప్పుడు మా మమ్మీ చిన్న ఏటి పంపిస్తానండి. అదేమేమి పంపించిందో విజయవాడ నుంచి మీకు కూడా వీడియో పెడతాను, చూసేయండి. ఇవాళ అయితే మిక్సీ అయితే ఫస్ట్ తీసేసుకుందాం. ఇవన్నీ చిన్న మిక్సీ అయితే తీసుకున్నాను నేను. ఇవన్నీ నాదైతే కొత్తది మిక్సీను, ఎందుకంటే పాతది అయితే ఉంది కానీ ఈయనేమో కొత్త తీసుకున్నారు. అంటే జ్యూస్ కొట్టేది జార్ లేదని చూపిస్తాను, వచ్చేయండి. సాల్ట్ మనమైతే సాల్ట్ అసలు వేయద్దు, కల్లుప్పే వేసుకోవాలి. ఇదిగోండి కల్లుప్పై చూసారు కదా. ఒక స్పూన్ అయితే వేసుకుందాము, ఎందుకంటే మనకి స్పైసీగా ఉంటే మనకు నచ్చదు. ఎక్కువ కారం ఉప్పు సాల్ట్ అయితే మేము తిన్నాం కాబట్టి మీకు తగినంత వేసుకోవచ్చు. చూసారా, నేను 3 స్పూన్లు అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనమైతే ఇది జీరా వేసుకున్నాం కదా, ఇది ఫస్ట్ వేసుకుందాం. చూసారు కదా, ఇంకా జీరా అయితే చిన్నులపల్లి వేసుకున్నాం కదా. ఒకసారి అయితే మిక్సీ కొట్టి చూపిస్తాను. చూసారా, ఒకసారి చూడండి చక్కగా అయిపోయిందో. ఇలా కచ్చాపచ్చగా దంచుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, మిక్సీ కొట్టేయమాకండి, ఖాళీ అలా ఒక్క నిమిషం అలా పెట్టేసుకొని ఇలా కొట్టేసుకొని చాలా బాగుంటుంది. ఏంటంటే మన విజయవాడలో అయితే మా మమ్మీ చేస్తుంది స్టైల్, చాలా బాగుంటుంది. ఎక్కువ స్పైసీ లేదు, ఎక్కువ ఏం లేదు. ఇది చూడండి, చూసారా ఎంత బాగుందో. మనం ఎక్కువ జీరా తిన్నా కూడా మంచిదే, మనకి హెల్త్కి మనం ఏ ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడైతే పల్లి పెంచులు తీసుకుందాం. ఇదిగోండి పల్లీలు అయితే వేసాను కదా. మళ్ళీ ఒక్కసారి మీకు కచ్చాపచ్చగా దంచి అయితే చూపిస్తాను, వచ్చేయండి. చూసేయండి ఒకసారి, కచ్చాపచ్చగా అయిపోయింది అయితే. చూసారా, అసలు టేస్ట్ విషయానికి వస్తే అయితే టేస్ట్ మనం చెప్పక్కర్లేదు, తింటే మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత బాగుందని. ఆ తర్వాత అయితే చూసారా ఎంత బాగా అయితే స్పైసీగా ఉంటుంది. మనం ఏంటంటే మన కర్రీస్ లేనప్పుడు మనం చక్కగా దీంతో కొన్ని నెయ్యి వేసుకొని తింటే ఆ వేరే రైస్లో అయితే మనం చికెన్ కూడా తినంత లేదు, అంత బాగుంటుంది. చూసారా, రెండింటి ఒకటే డిఫరెన్స్గా కనపడుతుంది. ఇదేమో పల్లీలు కారపొడి, ఇదేమో ఒట్టి కరేపాకు. ఇప్పుడు ఇది మిక్సీ కొట్టాను కదా, ఇప్పుడు ఈ రెండు కలిపితే టేస్ట్ అనేది బాగా వస్తుంది, చూపిస్తాను, వచ్చేయండి. చూసారా, ఇదైతే ఇలా అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ అయితే అప్లై చేసుకోవాలి. చూసారా, మీకు సాల్ట్ తగిలిపోలేదు అనుకుంటే మీకు వేసుకోవచ్చు. సరే, ఎంత బాగా అసలు స్మెల్ అయితే చాలా బాగా అయితే వస్తుంది. మీరు ఇంకో విషయం కూడా చెప్పాలి, కాసేపు మీ ఎక్కువగా అంటే పొడిగా ఉంది అన్న వాళ్ళకైతే కొద్దిగా అయితే నెయ్యి అయినా ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇంకా రెసిపీగా అయితే ఉంటుంది, అసలు పాడవదు. చూసారా, ఒక్కసారి అయితే టేస్ట్ చూసేద్దాం ఎలా ఉంది ఏంటంటే కూడా. ఇలా అయితే బాగా అయితే కలిపేసుకోండి, ఎందుకంటే సాల్ట్ అయితే ఉంటుంది కదా. ఇలా అయితే కలిపేసుకోవాలి. ఆల్రెడీ ఆ కారపొడి కూడా ఇంకా అవ్వలేదు. మళ్ళీ మా వారేమో కరివేపాకు తెచ్చారు కదా, ఇంకా పాడు చేయడం ఎందుకులేని ఇలా చేశాను. చూసారు ఎంత బాగా అయితే స్మెల్ అయితే భలే వస్తుంది. ఒకసారి అయితే టేస్ట్ చూసేద్దాం, సరేనా. చాలా బాగా అవుతుంది అసలు, టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు, అంత బాగుంది. ఇప్పుడు ఇదంతా తీసి దీనిలో అప్లై చేస్తాను, చూసేయండి. ఇదిగోండి మొత్తం అయితే వేసేసాను కదా, ఇంకా మీరైతే ఇలా అయితే అప్లై చేసుకోవాలి. ఇవాళ నుంచి అయితే మీకైతే వీడియో అయితే మిస్ అవ్వను, ఎందుకంటే ఇవాళ నుంచి అయితే మీకు కొత్త వీడియోస్ ఏమైనా వీడియోస్ కావాలంటే చెప్పండి, వీడియో పెడతాను. సరే, ఎంత బాగుందో. ఇంకో విషయం ఏంటంటే, అదే పెసరట్టు ఉంది కదా, పెసరట్టులో మనకి పెసరపప్పులు నానబెట్టుకుంటాం కదా, అదైతే మీకు
అసలు తినలేము. మేమైతే నానపెట్టాను, పిండి పిండి పడేసాను. అసలు ఎందుకంటే అది తింటుంటే గ్యాస్ వచ్చేస్తుందంట మా వారికి. ఇంకా అయితే తీసుకోవట్లేదు. సరే ఇంకా అంత వేస్ట్ ఎందుకు వేస్ట్ చేయాలి చెప్పండి. అందుకే నేను ఏం చేశానంటే ఆ వీడియో కూడా కింద కావాలంటే అప్పుడు చేస్తాను, చూసేయండి. నేనైతే పప్పు ఉండలు లాంటి తయారు చేశాను, చాలా బాగా అయితే వచ్చింది. కానీ ఆ వీడియో పెట్టలేకపోయాను ఎందుకంటే నా ఫోన్ అప్పటికి స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే మీకు కావాలి అనుకుంటే కింద ఎలా చేశాను ఏంటంటే కూడా కింద పెడతాను, చూసేయండి. అది కూడా చాలా రెసిపీ చాలా బాగుంటుంది, కానీ ఎక్కువ టైం కూడా పట్టదు. నాకు తెలిసి అయితే ఒక 2 గంటలు పడుతుంది. ఎందుకంటే అది కలుపుకోవాలి, నేను ఒక్కదాన్నే కదా. ఇంకా ఇద్దరు అయితే మనం చెప్పక్కర్లేదు, 1 గంటలో అయిపోద్ది. ఎలా చూసారు ఎంత బాగుందో. టేస్ట్ అయితే స్మెల్ అయితే చెప్పక్కర్లేదు. మనం వేడి రైస్లో అయితే కలుపుకొని ఇలాగైతే మనం మామూలుగా నాకైతే దగ్గర 2 నెలల దాకా వస్తుంది. ఎందుకంటే నేను ఒక్కదాన్నే కదా, మా వారైతే వాడరు. ఇంకా ఆయన ఏం చేస్తుంటే ఆయన తింటారు కదా. అసలు ఈ కారపొడికి పెడుతున్నానంటే ఏంటంటే మా వారి కోసం. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కారం అనేది అంటే ఏంటంటే ఈ కరివేపాకు అనేది అస్సలు ముట్టుకోరు. ఇంకా ఆయన కోసం ఏం చేస్తానంటే కర్రీస్లో వేసేస్తాను కాబట్టి ఆయన తినేరు. అంటే కంటికి చాలా మంచిది ఇది కరివేపాకు. ఇలా అయితే మనం రైస్లో వేసుకొని వేడి రైస్లో వేసుకొని చిన్న ముద్ద వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఇంకా మనం ఏం లేదండి, ఇంక ప్రభుత్వం మర్చిపోతాం. చూసారు, ఒకసారి టేస్ట్ చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటని కూడా. ఇంకా చెప్పాను కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది. ఇంకా వీడియో కావాలి ఫుల్ వీడియో అంటే కింద అప్లోడ్ చేస్తాను, చూసేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ప్లీజ్ ఇలా సపోర్ట్ చేస్తేనే మీకు చాలా వీడియోస్ అనేది పెట్టగలను. ఎందుకంటే ఇంకో చాలా మంచి మీకు నాకు రావాలి. వీడియోస్ అయినా లైక్స్ అయినా ఇంకా ఏదైనా వస్తేనే నేను వీడియోస్ అనేది మీకు సెండ్ చేసి పెట్టగలను. ఇవాళ నుంచి మంచి వీడియోసే, ఇంకా కామెడీస్ అయినా ఏమైనా బాగుంటాయి, చూసేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.